కాకులకు ఆహారాన్ని పెడితే అవి మన పూర్వీకుల రూపంలో వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని తిని మనల్ని మన కుటుంబాలను ఆశీర్వదిస్తాయి అని ఇంతకుముందు వీడియోలో మెన్షన్ చేస్తాను కదా. అయితే మేము ఎప్పుడు కాకులకు ఆహారాన్ని అంటే ఈ మహాలయ పక్షాలలో అమావాస్య రోజు పూర్వీకులకు మనం పూజలు చేస్తాం కదా, ఎవరైతే చనిపోయింటారో వాళ్ళకు. సో మేము ఎప్పుడు ఆహారాన్ని పెట్టినా కూడా టెర్రస్ మీద పోయి పెట్టేవాళ్ళము. కానీ ఎప్పుడు ఏ కాకి వచ్చి తినేది కాదు. సిటీస్లో కదా పక్కింటి వాళ్ళే మాట్లాడుకోవాలంట, ఇంకా కాకులు వచ్చి మనం పెట్టినది ఎట్లా తింటాయి అనేసి చాలా బాధ వేసేది. సో ఆ బాధతో ఇంకా కిందకు వచ్చేసి తినేసి గమ్మునైపోయేదాన్ని. ఏదో ఒక డిసప్పాయింట్ మనసులో ఒకలాగా లాగుతూనే ఉండేది, ఎందుకు అబ్బా ఏమి 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 అనేసి. అయితే ఈరోజు ఇలా అయితే కాదు, కానీ ఎప్పుడు చేసిన మిస్టేకే చేయకుండా ఎక్కడైతే కాకులు కిందకి దిగి తింటాయో అక్కడికి వెళ్దాము, అప్పుడు తినకపోతే చూద్దాం ఏదో లోపం ఉంది అని అనుకున్నాను. బట్ నేను ఈరోజు మేము పెట్టిన వెంటనే కాకు అట్లా మేము ఇట్లా పెట్టి ఇట్లా పక్కకి రాగానే కాకు వచ్చి తినేసింది. సో ఫైనలీ మా అత్తమ్మ మేము పెట్టిన ఆహారాన్ని తినేసింది. ఐఎమ్ సో హ్యాపీ. కాకులు మనం పెట్టిన ఆహారాన్ని తినకపోయినా ముట్టుకోకపోయినా ఇంకా వాళ్ళు ఏదో